అందరికీ నమస్తే. క్యాగ్ కంట్రోల్ అండ్ జనరల్ అంటే ఆడిటింగ్ అనమాట. రాష్ట్ర ప్రభుత్వం రాబడులు ఖర్చులు అన్నిటి మీద అది రిపోర్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఒక బాంబు లాంటి వార్తను డిస్ప్లే చేసింది. ఏంది ఆ వార్త అంటే రాష్ట్రానికి ఆదాయం ఎంత పడిపోయింది, అది కూడా ఏప్రిల్ 2025. ఏప్రిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బడ్జెట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మనకు ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చికి అయిపోయినాక ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ ఎప్పుడైనా సరే జూన్లో ఉంటుంది. స్టార్టింగ్ సంవత్సరంలో వాళ్ళకు ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్టింగ్ మంత్ ఏప్రిల్, అది జూన్లో ఉంటుంది. మిగతా నెలలు కొద్దిగా అటు ఇటు ఒడిదొడుకులు ఉన్నా ఏప్రిల్లో మాత్రం చాలా హై ఉంటుంది. అట్లా ఎందుకంటే అందరివి కంపెనీలే, నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత వేరే వేరే సంస్థలు కావచ్చు, మొత్తం ట్యాక్సులు గీక్సులు మొత్తం క్లియర్ చేసి పడేస్తారు అప్పుడే. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం ఈ జిఎస్టీ కట్టే కంపెనీలు, వ్యాపారస్తులు ఇట్లా అంతా కూడా అక్కడనే స్టార్ట్ చేశారు ఫైనాన్షియల్ ఇయర్ని. అయితే క్యాగ్ బయటపెట్టిన రిపోర్టు మాత్రం చాలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, అసలు ఇన్కమ్ ఎంత పడిపోయిందో, ఎట్లా పడిపోయిందో ఒక రికార్డ్ ఇది. వరుసగా 6 సంవత్సరాలు చూస్తే, 6 సంవత్సరాలు అంటే 2019కి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు చూస్తే ఫస్ట్ టైం 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో పెరిగింది, కానీ ఈ సంవత్సరం ఏప్రిల్లో తగ్గింది. ఇంకా తక్కువైన తర్వాత ఎందుకు తగ్గింది అనేది కూడా ఇంపార్టెంటే. తక్కువ అయితే దేని మీద ఎఫెక్ట్ ఉంటుంది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా. సబ్జెక్ట్లోకి పోతే మొత్తం రెవెన్యూ అన్నీ ఎక్సైజ్ కావచ్చు, లేకపోతే రకరకాల రెవెన్యూలు, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్లు ఉంటాయి కదా, మనం కట్టే ట్యాక్సులు, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సులు, తర్వాత వ్యాటులు, పెట్రోల్ డీజిల్ వ్యాట్లు అంతా కలిపి ఏప్రిల్ రెవెన్యూ 2025-26లో 11,239 కోట్లు వచ్చింది రాష్ట్రానికి ఆదాయం. అంతకుపోయిన సంవత్సరం 2024-25 ఏప్రిల్లో 11,818 కోట్లు వచ్చింది. 18.88 అంటే ఆల్మోస్ట్ 819 కోట్లు, 11,819 కోట్లు వచ్చింది. డిఫరెన్స్ ఏంటంటే 579 కోట్లు, రౌండ్ ఫిగర్ చేస్తే 580 కోట్లు తక్కువ వచ్చింది, 580 క్రోడ్స్. ఇది పెద్ద ఫిగరే. 580 క్రోడ్స్ అంటే 580 కోట్లలో చాలా పనులు చేయొచ్చు గవర్నమెంట్, చాలా పనులు ముందలేసుకోవచ్చు. అసలు మళ్ళీ రేవంత్ రెడ్డి గారేమో 18,000 కోట్లు వస్తుంది ఎవ్రీ మంత్ అన్నాడు కదా. మరి ఇదేంది 11,000 కోట్లు, 11,800 కోట్లు వచ్చిందంటే మిగతాదంతా అప్పును కూడా ఆయన ఆదాయంగా చూపిస్తున్నాడు జనాల ముందు సిగ్గుపోకుండా. ఎందుకంటే ఇవి ఎట్లుంటుంది, ఇప్పుడు మనం అనుకో దోస్తుల ముందర చుట్టాల ముందర ఎట్లుంటుంది మన కథ. శాలరీ తక్కువ వచ్చినా సరే కానీ కొద్దిగా ఎక్కువనే చెప్పుకుంటాం. మనకు మామూలుగా 25,000 వచ్చిందనుకో 40,000 చెప్తాం, 40,000 వచ్చిందనుకో 50,000 రౌండ్ ఫిగర్ చేసి చెప్తాం. ఇక ఎంత ఉన్నా దోస్తుల ముందర చుట్టాల ముందర మనం తలకాయ కిందికి దించుకోవద్దని మనం ఇట్లుంటాం. సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఆయన ప్రభుత్వం దివాలా తీసింది, ఆయన ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి చితికిపోయింది అని చెప్పుకుంటే సిగ్గవుతుంది. కాబట్టి అట్లా కాకూడదని 19,000 కోట్లు 18,000 కోట్లు వస్తుందని చెప్తున్నాడు. అంటే తీసుకొచ్చుకున్న అప్పు కూడా ఇన్కమ్ కింద చూపిస్తున్నాడు. అందుకని 18,000 కోట్లు అంటాడు ఇప్పుడు. కానీ పడిపోయింది ఆదాయం, మామూలుగానే పడిపోయింది. పోయిన ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏప్రిల్కు మొత్తానికి 579 కోట్లు పోయింది. మెయిన్గా ట్యాక్స్ రెవెన్యూ, దీని గురించి మనం చాలా, ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటంటే మనం కట్టే ట్యాక్సులు. మనం ఎప్పుడు కడతాం ట్యాక్సులు? మనం మంచిగా ఉన్నప్పుడు, పచ్చగా ఉన్నప్పుడు, మనం మార్కెట్లకు పోయి ఒకటి కొనాలని పోయి 4 కొన్నప్పుడు, మన బిజినెస్ ఇంత టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుంటే అంతకన్నా ఎక్కువ బిజినెస్ జరుగుతున్నప్పుడు మొత్తం తెలంగాణ అంతా పచ్చగా ఉన్నట్టు అనమాట. నాకు నెలకు 10,000 సంపాదిస్తాను, అక్కడ 12,000 వచ్చిందనుకో నాకు లాభమే కదా. 2,000 రూపాయలు ఎక్కువ సంపాదించినా అంటే నేను పచ్చగా ఉన్నట్టు, నేను మంచిగా సంపాదించుకుంటున్నట్టు. అప్పుడు ఏం చేస్తే నేను షాపుకి పోయి పోతా మంచిగా అనిపించింది అనుకో ఏదైనా ఒక డ్రెస్సు, పోతా కొనుక్కొని పోతా, దాని మీద ట్యాక్స్ పడుతుంది మనకు. నేను మంచిగా ఉన్నప్పుడు మార్కెట్ బాగుంటుంది. ఇప్పుడు జనాలు బాగుంటే ట్యాక్స్ రెవెన్యూ బాగుస్తుంది. గవర్నమెంట్ ట్యాక్సులు కడతారు, ట్యాక్సులు కడతారంటే ఎక్కువ షాపింగ్ చేస్తారు. ఇప్పుడు ఏమైంది, 2024-25లో 11,464 కోట్లు వస్తే 25-26లో 10,916 కోట్లు వచ్చింది. అంటే తగ్గింది 547 కోట్లు, ఆల్మోస్ట్ 547.49 కోట్లు, అంటే 547.5 కోట్లు తక్కువైంది రెవెన్యూ. నా ఆదాయం తగ్గిందంటే దానికి అర్థమైంది నేను దివాలా తీసినట్టు. నాకు నెలకు 20,000 వచ్చాకాడ 15,000 వచ్చిందనుకో, 5,000 తగ్గింది అని అంటే ఓ షాప్ ఆయనకు నెలకు అన్ని ఖర్చులు పోను 10,000 మిగులుతున్నాయి అనుకో, ఆయనకు 5,000 మిగిలినాయి, 2,000 మిగిలినాయి అనుకో, దాని అర్థమైంది గిరాకీ అయిపోయినట్టు. మార్కెట్లు అంతా తెలంగాణలో చల్లగా పండుకున్నాయి. ఒక్క మార్కెట్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడద్దు,
రియల్ ఎస్టేట్ అనేది హెడ్. కానీ మిగతా మొత్తం అన్ని మార్కెట్లు నువ్వు ఏ బట్టల షాప్ అని పోయి అడుగు, అన్న ఎట్లుందే దందా అను, అన్న ఏముందే అంతకుముందు మంచిగా ఉంటుండే ఇప్పుడు అంతకుముందు 100 రూపాయలు నడిచే కాడ ఇప్పుడు 30-40 రూపాయలు నడుస్తుందన్నా, మార్కెట్ లేదన్నా. కూరగాయల షాప్లో పోయి అడుగు, రేట్లు ఎక్కువనే ఉన్నాయి. పోయిన సంవత్సరానికి ఇప్పటికీ అదో ఇదో 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువనే ఉండొచ్చు, కానీ మార్కెట్ లేదు, అంటే డౌన్ అయింది మార్కెట్. ఇంకా ఎక్కడైనా ఇప్పుడు నీ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయిన స్టీల్ షాపులు, స్టీల్ అంటే ఇనుము మనం కొంటాం కదా చువ్వలు, అదో లేకపోతే సిమెంటో ఇట్లాంటివన్నీ చూస్తే వాళ్ళ దందా ఎప్పుడో పడిపోయింది. ఇంటీరియర్సు తర్వాత ఉంటాయి కదా గొల్లాలు అవి కొంటాం కదా మనం, కరెంటు దుకాణంలో కొంటాం, అవన్నీ కూడా ఎప్పుడో దివాలా తీసినాయి. అవన్నీ 100 రూపాయలు నడిచే కాడ 20 రూపాయలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ మార్కెట్ లేదు. నిత్యావసర సరుకుల ధర కూడా నిత్యావసర సరుకులు అమ్మే షాపులు, కిరాణా షాపులు, బట్టల షాపులు, లేకపోతే కూరగాయల షాపులు, నూనెలు అమ్మే షాపులు ఇట్లాంటివి కూడా డల్ అయిపోయినాయి. ఎందుకు అనంటే మనుషుల దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు ఉంటేనే నేను పెడతా, డబ్బులు లేనప్పుడు కొనలేను. అట్లా గవర్నమెంట్కు ఇన్కమ్ పడిపోయింది. యాక్చువల్గా మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొన్న 2014 వరకు ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా మనం వివరించుకుంటే మనకు 2014 మనకు తెలంగాణ వచ్చింది. 2014 ఏప్రిల్ చూస్తే చాలా తక్కువ ఉన్నది. అసలు 14,000 11,000 కాదు, అప్పుడు జస్ట్ 3,500 కోట్లు ఫర్ మంత్. తర్వాత పెరిగింది రకరకాలుగా, మనుషుల జీవనశైలి మారింది, మనుషుల కొనుగోలు శక్తి పెరిగింది. ఏంటంటే గవర్నమెంట్ డబ్బులను మార్కెట్లోకి వదిలితే మళ్ళీ మార్కెట్ నుంచి గవర్నమెంట్కి వస్తుంది ట్యాక్స్ల రూపంలో. మన వాళ్ళు పైసలు ఉంటే ఆగరు కదా, ఏదో ఒకటి చేస్తారు కదా నేను చెప్పినట్టుగానే, అట్లా డబ్బులు వస్తాయి బ్యాక్. ఈ మార్కెట్ ఏం గుప్పియలేదు ఇప్పుడున్న గవర్నమెంట్. మార్కెట్లకు డబ్బులు ఏడిచ్చింది. పెన్షన్ 4,000 చేస్తే మార్కెట్లో 4 పైసలు కలకల్లాడతాయి. రైతు భరోసా చేస్తే రైతులు రకరకాలు ఎవ్వరు దాపెట్టుకోరు పైసలు. ఎన్ని దాపెట్టుకుంటే ఇప్పుడు మహిళలకు 25,000 ఇచ్చాను గవర్నమెంట్, అలా దాపెట్టుకుంటారా పోపు డబ్బాలా? ఓ నెల దాపెడతారు, ఇంకో నెల దానికో దీనికో ఇంట్లో ఏదో ఖర్చు వస్తే దానికి ఖర్చు పెట్టేస్తారు. ఓ పండుగ వస్తే ఖర్చు పెట్టేస్తారు, ఇంట్లో ఏమైనా అవసరాలు ఉంటే ఖర్చు పెట్టేస్తారు. అట్లా మళ్ళీ ఆ డబ్బు అటు ఇటు తిరిగి గవర్నమెంట్ దగ్గరికి చేరుతుంది ట్యాక్సుల రూపంలో. అసలు మార్కెట్లకే డబ్బులు పంపలే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ ఎందుకు ఇవంతా వార్త చెప్తున్నా కూడా చెప్తాను లాస్ట్కి. తర్వాత ఒకసారి చూడండి, మొత్తం యాన్యువల్ ఇన్కమ్ వీళ్ళు మొన్న బడ్జెట్లో 2,29,720 కోట్లు వస్తుందని అంచనా వేస్తే ఏప్రిల్లో 11,239 కోట్లు వచ్చింది మొత్తం యావరేజ్గా. చేస్తే అది 4.89%. 4.89%. యాక్చువల్గా 100% వస్తే మొత్తం వచ్చినట్టు. 12 మంత్స్ వేసుకుంటే ఆల్మోస్ట్ 8.3, అంటే ఎవ్రీ మంత్ 8.3% ఉండాలి. కానీ వచ్చింది ఎంత? 4.89% వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఈసారి కూడా వీళ్ళు అనుకున్నట్టు అమౌంట్ వస్తలేదు. లాస్ట్ ఇయర్ కూడా అంతే, 1,76,000 కోట్లు వస్తాయనుకుంటే 1,26,000 కోట్లు వచ్చినాయి. 50,000 కోట్లు తగ్గిపోయింది. 50,000 కోట్లు. 50,000 కోట్లు అంటే ఏందది? ఒక రాష్ట్రము, ఒక చిన్న రాష్ట్రం, మనది పెద్ద రాష్ట్రం కాదు కదా, అంతా 4 కోట్ల జనం. ఇంకో మొత్తం వీళ్ళు పెట్టుకున్న లెక్క అంచనా 2,29,720 కోట్లు. 12 నెలలకు డివైడ్ చేస్తే 19,143 కోట్లు రావాలి ఎవ్రీ మంత్. వీళ్ళకి వచ్చింది ఎంత? 11,239 కోట్లు. ఎట్లున్నది? 55% వస్తుంది అంతే పేమెంట్. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే ఇన్కమ్ తగ్గింది. సంపద సృష్టిస్తాం, సంపద పంచుతాం అనేది పోయింది. అసలు సంపద సృష్టించుడు కాదు, ఉన్న సంపదనే ఉండలేదు. ఉన్న సంపద వచ్చినా గవర్నమెంట్కి 14,000 కోట్లు, వీళ్ళు ఏం చేయకపోయినా 14,000 కోట్లు వస్తాయి. అంటే వీళ్ళు మంచి చేయకపోయినా సరే 14,000 కోట్లు వస్తాయి. చెడు చేస్తే ఇట్లా దారుణం అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మంచి చేస్తున్నట్లే చెడు చేస్తున్నట్టు జనాలు డబ్బులు సంపద సృష్టిస్తామంటే వీళ్ళేం ముద్ర కొట్టేది లేదు గవర్నమెంట్. జనాలకు కొనుగోలు శక్తి పెరగాలి, జనాలు మార్కెట్లో తిరగాలి, జనాలు మార్కెట్లో కొనుక్కోవాలి, జనాలకు 4 పైసలు చేతులు ఆడుతూ ఉండాలి. అట్లా ఆడుతూ ఉంటే మార్కెట్ కలకల్లా ఆడుతుంటే పైసలు అటు ఇటు తిరుగుతాయి, మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి. అది పచ్చగున్న తెలంగాణ. అది ఇప్పుడు పచ్చలైన తెలంగాణ అయింది. పచ్చలున్న తెలంగాణ కాదు, పచ్చలైన తెలంగాణ. ఎవరి దగ్గర డబ్బు ఉన్నోళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఎవరు బయటకు తీస్తలేరు. అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి ప్రాబ్లమే ఉంది. అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్, ఇంకా లోయర్, ఇది మొత్తం అవస్థల పాలైంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. పైన ఉన్నాయి డబ్బులు మొత్తం. ఆ పైన ఉన్న డబ్బులు అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అది మనకేం ఉపయోగపడవు. గవర్నమెంట్కు
వాళ్ళు చేసే దందాలు అది వేరు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పాలంటే ఇది కాగ్ రిపోర్టు, ఇది ఎవరో బయట వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు, ప్రైవేట్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. గవర్నమెంట్ ఇన్కమ్ పడిపోయింది. ఎందుకు అని ఆలోచించాలి. ఎందుకు అని అంటే వీళ్ళ దగ్గర దీర్ఘకాలికమైన ప్రాజెక్టులు ఏం లేవు. అంటే వీళ్ళు సంపదను ఉన్న సంపద నిలబెట్టుకోవడానికి కూడా ఏ ప్రయత్నాలు చేయలేదు. పెంచడం దేవుడు ఎరుగుడు, ఉన్న సంపద ఆపుకోవడానికి కూడా. ఎప్పుడు పడిపోవద్దు కదా. ఇప్పుడు ఈ సంవత్సరం 20,000 సంపాదిస్తున్నాను నేను, వచ్చే సంవత్సరం కూడా 20,000 సంపాదించాలి, 25,000 సంపాదిద్దాం, లెక్క ఉండాలి కదా. ఎవరి మంత్ పెరుగుతూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది, ఇన్కమ్ పెరగాలి, అది లెక్క. గవర్నమెంట్ బాగుంది అని చెప్పడానికి అది నిదర్శనం. దీన్ని నిదర్శనంగా తీసుకుంటే గవర్నమెంట్ పనితీరు బాగాలేదు, గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జామ్ అంతే. నేను బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఎట్లా ఖర్చు పెడుతున్నా, నేను నాతో డబ్బులు వస్తే నేను ఖర్చు పెడుతున్నా, అప్పుడు నేను మంచిగా ఉన్నట్టు. నాకు డబ్బులు వస్తేలేవు, నేను ఖర్చు పెడతలేను. దాని అర్థం ఏంది, నేను దివాలా తీసినానని అర్థం. ఇప్పుడు కూడా వీళ్ళ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని అర్థం. వీళ్ళతోన ఇప్పుడు నిన్న అటు ఇటు తిరిగి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, అది పచ్చి అబద్ధం. అసలు అబద్ధానికే సిగ్గవుతుంది ఆ మాట. నాకైతే నేను ఎంక్వైరీ చేసినాక మాట్లాడుతున్నా ఈ మాట. ఆల్రెడీ 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసినట్ట ప్రైవేట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో మొత్తం. ఇది ఎంత అబద్ధం అనాలి దీన్ని. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిరంట. ఇస్తే ఇది ఇట్లా ఏడవదు, మంచిగా ఉంటుంది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యి కంపెనీలు పెట్టినరు, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే ఇది ఇట్లా ఉండదు. ఇది అంతకుముందు ఉన్న 14,000 కోట్లు ఉంది కదా మనకు, 2023లో 14,000 కోట్లు ఎవ్రీ మంత్ వచ్చేది. తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది ఆ లెక్క ప్రకారం తీస్తే ఇలా యావరేజ్ లెక్క 11,239 అంటే ఆల్మోస్ట్ 2,800 కోట్లు తగ్గింది ఎవ్రీ మంత్. మళ్ళీ 1,00,000 కోట్లు, 3 లక్షల కోట్లు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తే ఇట్లే ఉంటుందా. మనకు 4 చేతుల పైసలు వచ్చాయనుకో మన ఇన్కమ్ పెరగదా. మరి వీళ్ళ ఇన్కమ్ ఎందుకు పెరగలే. దీనికి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఈ కాగ్ రిపోర్ట్ చూస్తే రాజీనామా చేయాలి. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత దివాలా తీసింది ఇది ఇట్లా కాగ్ రిపోర్ట్ లెక్క ప్రకారం. ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఇట్లా అయింది. అవసరమైతే ఆయన కూడా బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి రాజీనామా చేస్తే ఇంకా నిమ్మలంగా ఉంటుంది. ఎందుకంటే మనతో చాతగానప్పుడు నిమ్మలంగానే ఉండాలి. అనవసరమైన నేను 10 కిలోలు మోయగల అంతే, 20 కిలోలు మోయాలని చూస్తే నడుములు ఇరుగుతాయి. కానీ ఆయన నడుములు బాగానే ఉన్నాయి, రాష్ట్ర నడుములు ఇరిగిపోతున్నాయి.